హిందువా ముస్లింవా అని వెతికి ప్యాంట్ ఇప్పది చూసి హిందూ అని కన్ఫర్మ్ చేసుకుని హిందువు కాబట్టే చంపుతూ పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాల్చారే, ఆ రేంజ్లో పాయింట్ బ్లాంక్లో అంత యాక్యురసీతో కొట్టడం, అంతే పాయింట్ బ్లాంక్లో వచ్చేదాన్ని ఎదుర్కోవడం, తిప్పి కొట్టడం, గాల్లోనే లేపేయడం ఆ డ్రోన్స్ని లేకపోతే ఆ జెట్ ఫైటర్స్ని. సో ఈ యాక్యురసీ చూసినప్పుడు ఇప్పుడు యుఎస్ కానీ లేక చైనా కానీ, పాకిస్తాన్ ఎలాగూ దానికి లెసనే అనుకోండి, ఇటువంటి దేశాలు ఎలా అంచనా వేసే అవకాశం ఉంది ఇప్పుడు మన సామర్థ్యాన్ని, మన ప్రదర్శనని? వెపన్ టెక్నాలజీలోనండి అన్నిటిలోకి ముందు ఉన్నది యునైటెడ్ స్టేట్స్. కరెక్ట్. అమెరికా అందరికీ అది ఈ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఇవ్వదు. అది నేటో కంట్రీస్ కి కానీ వాళ్ళ ఇజ్రాయెల్ కానీ ఇస్తుంది. కానీ మనం ఈ టెక్నాలజీని, ఈ అడ్వాన్స్ టెక్నాలజీని మనం రష్యా నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, మూడింటి నుంచి తీసుకోగలిగాం. దానికి దౌత్య సంబంధాలు బాగా ఉండాలి. మన లీడర్షిప్, ప్రధానమంత్రి మోదీ గారు, ఆయనతో పాటు ఉన్న టీం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కానివ్వండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, జయశంకర్ గారు కానివ్వండి, మిగతా యంత్రాంగం అంతా వాళ్లతోని బాగా మాట్లాడి చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్తో ఉన్నాం. ఈ గత 10-15 ఏళ్లలో మన భారత సైన్యంలో టెక్నాలజీ బ్రహ్మాండంగా పెరిగింది. ఆ టెక్నాలజీ వలననే ఈ పిన్ పాయింట్ యాక్యురసీ వీలైంది. రఫేల్ మనం కొన్నాం, కానీ దానికి వెపన్ సిస్టమ్స్, దానికి మిసైల్స్ పెట్టాలి. ఆ మిసైల్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. మనం దేశంలో తయారు చేసుకున్న మిసైల్స్, దాంతో బ్రహ్మోస్ని మనం ఇంటిగ్రేట్ చేయాలా? దానికి కూడా దౌత్యపరంగా వాళ్ళతోని, ఫ్రాన్స్తోని మాట్లాడి వాళ్ళని ఒప్పించి సోర్స్ కోడ్ తీసుకొని మనం ఇంటిగ్రేట్ చేసి అప్పుడు కొట్టగలిగే క్షమత ఉంటుంది. అది మనం 7th నైట్ చేసిన దాడిలో నిరూపించాం. అవును. వాళ్ళ దగ్గర లేదని కాదు, ఇటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ అవంతా చైనా ఇచ్చినవి, వాళ్ళంతట వాళ్ళు తయారు చేసుకున్నవి లేదు. చైనా ఇచ్చినవే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది. చైనా ఇచ్చిన వాటిని మొన్న కూల్చేసాం, టర్కీ ఇచ్చిన వాటిని రాత్రి పడగొట్టేశాం. సో వాళ్ళు ఇచ్చేవేమి పాకిస్తాన్ని కాపాడలేవని ప్రూవ్ అయింది కదా. దట్స్ అది నేను మిమ్మల్ని ఆ విశ్లేషణ అడుగుతున్నది. ఇంకా వాళ్ళ ఇన్వెంటరీలో ఇంకా చాలా ఇన్వెంటరీ ఉంటుంది. జేఎఫ్ ఇది 17 కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వాళ్ళ అస్త్రాలు కానివ్వండి, వాళ్ళు ఇంపోర్ట్ చేసినవి చాలా ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు వాడలేదు. వాళ్ళు వాడిన తర్వాత మనకి తెలుస్తుంది వాళ్ళు అక్యురేట్గా ఉన్నాయా లేదో అనేది. కానీ మనకు మటుకు ఇది మనం తయారు చేసినవి, మనం ట్రైన్ చేసినవి, వాళ్ళని కొట్టడంలో పిన్ పాయింట్ యాక్యురసీతోని కొలేటరల్ డ్యామేజ్ లేకుండా కొట్టడంలో మనం సామర్థ్యం చూపించాం. ఇంకో విషయం మీరు మెన్షన్ చేయలేదు. భటిండా మిలిటరీ స్టేషన్ మీద అన్ఆర్మ్డ్ కాంబాట్ వెహికల్, ఇది డ్రోన్ ని పంపించారు. డ్రోన్స్ వేలల్లో అని పుల్లారావు గారు అన్నా కూడా అన్ని డ్రోన్స్ మీద ఎక్స్ప్లోజివ్ ఉండాలి. అది కొట్టిన తర్వాత దానివల్ల ఏమైతుంది? డ్రోన్ మీద వార్ హెడ్ కావాలి. ఆ వార్ హెడ్ యాక్యురేట్ గా చేయాలి, లేకపోతే ఏదో పక్కన పడిపోతుంది. అది పేలినా కూడా ఎవరికి నష్టం జరగదు. మనకున్న కేపబిలిటీ వాళ్ళ దగ్గర లేదు. రెండోది, వాళ్ళు ఇంకా దీన్ని జనరల్ గారు రవిప్రసాద్ గారు అన్నట్టు IMF వాళ్ళ ఇది డబ్బుల కోసం వాళ్ళు ఆపుతారా లేదా అనేది అది ఒక విషయం. ఎందుకంటే మనం IMF కి చెప్పింది ఏంటి? వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే టెర్రరిజం ని ప్రమోట్ చేయడానికి వాడతారు అని చెప్తున్నాం. కానీ వాళ్ళు దాన్ని దాటేశారు. ఆ రెడ్ లైన్ అయింది, మనం తిప్పి కొట్టాము. ఇప్పుడు ఈ రాత్రికి బహుశా మనవంతు వాళ్ళు ఏవైతే ఈ 30 మొత్తం లే నుంచి సర్ క్రీక్ దాకా వాళ్ళు యాక్టివేట్ చేశారో మన ఎయిర్ స్పేస్ ని, వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళ ఏరోప్లేన్స్ ని పంపించుండొచ్చు, కానీ వాళ్ళ డ్రోన్స్ క్రాస్ చేశాయి కదా, మన ఎయిర్ స్పేస్ కి వచ్చాయి కదా. దీనికి జవాబు ఇవ్వాలి కదా. మనం ఇస్తాం దీన్ని. మనం అనేది ఏమిటి? దీన్ని ఎస్కలేట్ చేయొద్దు. ఇద్దరికి అమెరికా కానివ్వండి, మన మిత్ర దేశాలు అడ్వైజ్ చేస్తున్నాయి, దీంతో ఆపండి, వెనకకి తగ్గండి అని.
మనం కూడా అంటున్నాం మేము రిటాలియేటరీ స్ట్రైక్ చేస్తున్నాము, ప్రపోర్షనేట్గా చేస్తున్నాము అని. ఒకేసారి మన ఎయిర్ ఫోర్స్ అంతా తీసుకెళ్లి వాళ్ళ మీద కొట్టడం లేదు, మన నేవీతోని వాళ్ళ కరాచీని ధ్వంసం చేయట్లేదు, అటువంటి చర్యలు చేసుకోవటం లేదు. మనం అన్నాం మీరు టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే చేశారో ఆ టెర్రరిస్ట్ స్థావరాలని మేము కొట్టాలనుకున్నాము, కొట్టాము. మిలిటరీ ఏరియాని కొట్టలేదు, సివిలియన్స్ ని రైట్. ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇక్కడ రాత్రి మన మీద వాళ్ళు చేసిన ప్రతిదాన్ని తిప్పికొట్టాం. అంతకు ముందు రోజేమో మనమే అటాక్ చేసి ఉగ్రవాద శిబిరాలని లేపేశాం, దాదాపు 9 శిబిరాలని లేపేశాం. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఎట్లాగో మాట్లాడతాం. కానీ పాకిస్తాన్ ప్రధాని ఏమో బంకర్లో దాక్కున్నాడు, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు, వార్తలు వస్తున్నాయి ఆయన్ని పక్కన పెట్టారు, ఇంకొక ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు అనేదేదో వార్తలు వస్తున్నాయి. చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ కానీ సైనికులు కానీ లీవులు పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. 3 రోజుల నుంచి మనం వింటున్నాం. ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళ చట్టసభల్లో ఎంపీలు ఏడ్ చేస్తున్నారు ఓపెన్గానే. సో ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ మొరల్ సపోర్ట్ ఎంతవరకు ఉంది మన మీద ఈ దాడిని కంటిన్యూ చేయడానికి, దానికున్న మొరల్ సపోర్ట్ ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. దాంతోపాటు ఈ కంటిన్యూటీ కనుక ఉంటే, రాత్రిలాగానే ఇవాళ రేపు కూడా కంటిన్యూటీ ఉంటే మన దగ్గర ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం